Hey guys, welcome back to the channel. So ఇవాళ బిల్డ్ మనకి క్వశ్చన్ నెంబర్ 746 అని సాల్వ్ చేయబోతున్నాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి మినిమం కాస్ట్ క్లైంబింగ్ స్టేర్స్. ఇక్కడ చూడండి, యు ఆర్ గివెన్ ఎన్ ఇంటిజర్ అరే కాస్ట్ అని చెప్పి ఒక అరే ఇస్తున్నారు. అందులో వేర్ కాస్ట్ ఆఫ్ ఐ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద 8th స్టెప్ ఆన్ ద స్టేర్ కేస్. ఆ స్టెప్ యొక్క కాస్ట్ ఇస్తున్నాడు. ఓకే, వన్స్ యూ పే ద కాస్ట్ యూ కెన్ ఎయిదర్ క్లైమ్ 1 or 2 steps. ఒకసారి ఆ అమౌంట్ కట్టేసిన తర్వాత అక్కడి నుంచి నువ్వు ఒక స్టెప్ కానీ 2 స్టెప్లు కానీ వేయగలం అంటున్నాడు. ఓకే, అండ్ యూ కెన్ ఎయిదర్ స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ విత్ ఇండెక్స్ 0 or స్టెప్ విత్ ఇండెక్స్ 1. అంటే ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు లేదా ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు అంటాడు. అసలు క్వశ్చన్ ఏంటి అంటే లైక్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇచ్చారు కదా, 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్, సెకండ్ స్టెప్ కాస్ట్ వచ్చి 15 రూపీస్, థర్డ్ స్టెప్ వచ్చేసి 20. ఇప్పుడు మనం మినిమం కాస్ట్ దేనికి ఫైండ్ అవుట్ చేయాలంటే లైక్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళి ఈ లాస్ట్ స్టెప్ అంటే ఈ దీన్ని దాటేయాలన్నమాట. థర్డ్ దాన్ని దాటే లేదా థర్డ్ దగ్గర ఉండాలి. సో ఈ దాటడానికి మనకి తక్కువ కాస్ట్ ఎలా స్టెప్స్ వేస్తే తక్కువ కాస్ట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాడు కదా, యూ కెన్ ఎయిదర్ స్టార్ట్ ఫ్రమ్ ఇండెక్స్ 0 or ఇండెక్స్ 1 అన్నాడు కదా. అయితే నువ్వు ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నా, 0th ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ అడిగెట్టాను కదా, ఈ స్టెప్ యొక్క కాస్ట్ అంతా 10 రూపీస్. సో నేను ఇక్కడ పక్కన రాస్తాను. సో 10 రూపీస్ ఇప్పుడు పే చేసావు. పే చేసిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు ఏం చేయాలి, అయితే ఒక స్టెప్ వేయాలి. ఇప్పుడు ఒక స్టెప్ వేసావు అనుకో, నెక్స్ట్ ఇక్కడికి వస్తావు, 15 దగ్గరికి వస్తావు కదా. సో సింపుల్గా ఏం చేస్తాం, 15. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో స్టెప్ వేస్తే 20. టోటల్ ఎంత అయినట్టు 45 రూపీస్ అయింది. 45 రూపీస్. ఓకే, ఏంటిది ఒక్కొక్క స్టెప్ వేసుకెళ్తాయి. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లైక్ ఇక్కడ ఒక స్టెప్ వేసావు అంటే లైక్ 10 అనేది ఒక స్టెప్ వేసావు. తర్వాత ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ చూడు, యూ కెన్ ఎయిదర్ క్లైమ్ 1 or 2 steps. అంటే 1 కానీ 2 కానీ స్టెప్స్ వేయచ్చు నువ్వు. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి అంటే లైక్ బయట నుంచి ఫస్ట్ స్టెప్ ఇక్కడ వేసి డైరెక్ట్ నువ్వు థర్డ్ స్టెప్ అంటే ఇక్కడికి వెళ్ళిపోయావు అనుకో, 2 స్టెప్లు వేసావు అనుకో, ప్లస్ 20. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత, 30 అయింది. ఈ వేలు వెళ్తాయి. ఇంకొక వే చూద్దాం. సో ఇప్పుడు ఏం చేసావు, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళావు. సో ఒక స్టెప్ వేసి ఇది స్కిప్ చేసి ఇక్కడికి వచ్చావు, ఇది ఒక వే. ఇంకొకటి ఏముంది, యూ కెన్ ఎయిదర్ స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ చెప్పాడు కదా, ఇండెక్స్ 0 ఇండెక్స్ 1 కానీ. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో నేను ఇంకో 15 దగ్గర స్టార్ట్ అయ్యాను. సో 15 దగ్గర స్టార్ట్ అయ్యి ఒక స్టెప్ వేసాను అనుకో, ఎంత అవుతుంది దీని కాస్ట్, 35 అవుతుంది కదా. సేమ్ ఇప్పుడు నేను 15 దగ్గర స్టార్ట్ అయ్యి 2 స్టెప్లు వేసాను అనుకో, దీన్ని దాటేసి వెళ్ళిపోతావు. అంటే నేను ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ 0. అంటే ఇప్పుడు ఎంత అయింది మినిమం. ఇప్పుడు ఇందులో మినిమం కాస్ట్ అయితే ఉంది 45, 30, 35, 15. తక్కువ ఏది 15. సో అందుకే అవుట్పుట్ 15 వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇది మనం డీపీలో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అరే డీపీ అనమాట, ఈ రెండే ఉన్నాయి మనకి. సో డీపీలో మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా ఫస్ట్ మనం స్టెప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం డీపీ లైక్ ఇక్కడ ఈ డీపీ అప్లై చేయాలంటే మనం దాని లెంత్ తెలుసుకోవాలి కదా. మనం 0sతో మల్టిప్లై చేస్తాం, ఐడియా ఉంది కదా మీకు. సో ఫస్ట్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సింపుల్గా n = ln ఆఫ్ కాస్ట్. ఈ ఎన్ని ఉంటే అన్ని స్టెప్స్ ఉన్నట్టు లెక్క. సో సింపుల్గా తీసుకున్నాను. తర్వాత డీపీ = యాజ్ యూజువల్గా మనం 0 × n. ఇక్కడ n+1 కాదు, n చేస్తున్నాను, సరిగ్గా చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డీపీ ఆఫ్ 0, నేను బెటర్ ఏంటంటే మీకు ఇక్కడ పక్కన కామెంట్స్లో రాస్తాను, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఓకే, సో ఇప్పుడు n ఎంత ఉంది, 3 ఉన్నాయి కాబట్టి 3 zeros వస్తాయి. ఓకేనా, ఇలా వచ్చిందా. సో డీపీ ఆఫ్ 0 ప్లేస్లో ఏం పెడుతున్నాను నేను, కాస్ట్ ఆఫ్ 0. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, కాస్ట్ ఆఫ్ 0 పెడితే ఏమవుతుంది, ఇందులో ఏముంది, 0th పొజిషన్లో 10 ఉంది. సింపుల్గా ఫస్ట్ పొజిషన్లో 10 ఉన్నట్టు. ఓకే, తర్వాత డీపీ ఆఫ్ 1 ప్లేస్లో కాస్ట్ ఆఫ్ 1. ఇక్కడ ఏమన్నట్టు అంటే ఈ లైన్ రన్ అయిన తర్వాత ఏమైంది, ఈ మొక్క కాస్తే ఏమైంది, ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 సేవ్ చేస్తున్నాం. ఇలా మనం సేవ్ చేస్తున్నాం. ఓకే, యాజ్ యూజువల్గా మనం ఫర్ లూప్ రాస్తాం కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఫ్రమ్ 2 నుంచి అంటే 0, 1 స్కిప్ చేసి 2 నుంచి n వరకు మనం లూప్ అయితే రన్ అవ్వాలి. రన్ అయితే లోపల ఏం చేయాలంటే డీపీ ఆఫ్ ఐ = కాస్ట్ ఆఫ్ ఐ ప్లస్ మినిమమ్ ఆఫ్ డీపీ ఆఫ్ ఐ -1 కామా డీపీ ఆఫ్ ఐ -2. బ్రో అసలు ఏం చేస్తున్నావు బ్రో, ఏమవుతుంది ఇక్కడ అని మీరు అడగచ్చు. ఒక నిమిషం, ఇది రాసిన తర్వాత చెప్తాను. మనం ఇక్కడ నుంచి ఏం రిటర్న్ చేయాలంటే మినిమం వాల్యూ రిటర్న్ చేయాలి కదా. లాస్ట్ రెండాట్లో ఏది మినిమం ఉంటే అది రిటర్న్ చేద్దాం. రిటర్న్ మిన్ ఆఫ్, సేమ్ ఇదే అనమాట, కాకపోతే చిన్న చేంజ్ ఉంటుంది ఇక్కడ. ఏంటంటే i-1 బదులు n-1, n-2 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడు, మనకి ఇలా అప్డేట్ అయిందా, ఇక్కడ దాకా రాసిన దాంతో ఇలా అప్డేట్ అయింది కదా.
సో ఇప్పుడు ఏం చేస్తాను 2 నుంచి n దాకా అంటున్నా. n ఎంత ఉంది ఇక్కడ, లెంత్ 3 కదా. సో ఫ్రమ్ 2 నుంచి n వరకు అంటే i ఈక్వల్ టు ఫస్ట్ 2 అవుతుంది. 0 1 2 అంటే ఈ పొజిషన్ సెలెక్ట్ అయింది కదా. సెలెక్ట్ అయిన తర్వాత కాస్ట్ ఆఫ్ i అన్న అంటే i అంటే ఎంత ఇప్పుడు 2 కదా. ఇంకో 2 పొజిషన్లో ఉంది 20 ఉంది. సో కాస్ట్ ఆఫ్ i ఎంత, ఇక నేను కింద కామెంట్ పెట్టి రాస్తాను. సో కాస్ట్ ఆఫ్ i ఎంత 20 ప్లస్ ఎంత చెప్తున్నాను ఇక్కడ, మినిమమ్ ఆఫ్ డిపి ఆఫ్ i-1 డిపి ఆఫ్ i-2. ఇందులో ఉన్న వాటిల్లో మినిమం వాల్యూ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నా. సింపుల్ ఇక్కడ ఏం జరుగుతుంది, మినిమం వాల్యూ వస్తుంది అనమాట. అంటే 10 వస్తుంది 15 వస్తుంది, మినిమం అంటే 10 వస్తుంది. సో దీని కాస్ట్ ఎంత ఇప్పుడు 30. ఇది వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నా 30 ఇక్కడ స్టోర్ చేస్తున్నా, ఈ పొజిషన్లో స్టోర్ చేస్తున్నా. అండ్ తర్వాత ఏమవుతుంది i 3 అవుతుంది. n ఎంత 3. సో 3 కాబట్టి ఇక్కడ లూప్ ఆగిపోతుంది. సో ఇప్పుడు దాకా మన దగ్గర ఏమున్నాయి వాల్యూస్ 10 15 30 ఉన్నాయి. ఇందులో ఈ రెండాటిల్లో మనకి ఏది మినిమం వచ్చిందో అది రిటర్న్ చేయాలి. సో ఇందులో ఈ రెండాటిలో మినిమం ఏముంది 15. సో మనం 15 రిటర్న్ చేస్తాం. సేమ్ ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇంత ఇచ్చాడు కదా. సో ఈ ఇన్పుట్లో మనకి ఏమవుద్దో చూద్దాం. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఉన్నాయి. అంటే 10 జీరోస్ కావాలి. డిపి ఆఫ్ 0 ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 సేవ్ చేస్తాం. అండ్ డిపి ఆఫ్ 1 ప్లేస్లో 100 ఉంది కాబట్టి 100 సేవ్ చేస్తాం. ఓకే, ఇది రిమూవ్ చేస్తున్నాను, మనం రాద్దాం. అండ్ ఇక్కడ మనం i కూడా ట్రాక్ చేద్దాం. ఓకేనా. సో i ప్రెసెంట్ ఎంత ఉంది 2. అంటే ఇందులో డిపిలో ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది అండ్ ఇందులో కూడా మనకి ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. అవును కదా. సో ఇక్కడ చూడు కాస్ట్ ఆఫ్ i ఎంత పోనీ ఇది కూడా నేను ఇక్కడ కాపీ చేసి పెట్టినా. ఇక్కడ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఆన్సర్ కాదు, నేను తర్వాత రిమూవ్ చేసేస్తాను. రెండు ఈక్వల్లో పెట్టుకుందాం. ఓకే, ఇలా ఉంచాను. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ i అంటే ఓకేనా, క్లియర్గా అనిపిస్తుందా? యా, ఇప్పుడు మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ i అంటే 2 పొజిషన్లో ఏముంది 1 ఉంది. సో కాస్ట్ ఆఫ్ i 1. తర్వాత మినిమం డిపి ఆఫ్ i-1 i-2 ఈ రెండంటిలో మినిమం వాల్యూ అంతా 1. సో సింపుల్గా +1 అన్న. అర్థమైందా? ఈ 1 ఎక్కడ వచ్చింది, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మినిమం వాల్యూ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసాం, ఈ ప్రీవియస్ ఉన్న 2 వాల్యూస్ నుంచి తీసుకున్నాం మినిమం వాల్యూ ఎంత ఉందని. సో ఇక్కడ ఎంత వచ్చింది, రెండు కలిపితే ఎంత, ఇంక ఈ 2 కలిపిస్తే ఎంత వస్తుంది 2. ఇది అటుకొచ్చి ఎక్కడ సేవ్ చేస్తున్నాం, ఈ పొజిషన్లో మనం ఈ 2ని సేవ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక ఐటరేషన్ అయింది. ఇప్పుడు i కాస్త ఏమైంది 3 అయింది. 3 అయిందా? సో ఈ పొజిషన్ సెలెక్ట్ అయింది. థర్డ్ పొజిషన్ అంటే ఇంక ఇక్కడ ఉందన్నమాట మనది. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ iలో థర్డ్ పొజిషన్ 1 ఉంది కాబట్టి ఇంకో కాస్ట్ ఆఫ్ i ప్లేస్లో 1 వచ్చింది. ప్లస్ మినిమం ఆఫ్ డిపి ఆఫ్ i-1 i-2 ఈ రెండాటిల్లో మినిమం వాల్యూ కావాలి. ఏం చేస్తున్నాం, ఈ రెండాటిలో 100కి 2కి మినిమం వాల్యూ ఉంది. అంటే రెండాటిలో తక్కువ ఏది 2. సో 2 + 1 అంతా 3. అది అటుకొచ్చి ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, ఇందులో స్టోర్ చేస్తాం. 3 స్టోర్ చేస్తాం. ఓకే, మళ్ళీ కాస్ట్ ఆఫ్ i ఇప్పుడు 3 కాస్త అక్కడ 4 అయింది కదా i అన్నది. సో కాస్ట్ ఆఫ్ i ఎంత, సో ఈ పొజిషన్ సెలెక్ట్ అవుతుంది అండ్ కాస్ట్ ఆఫ్ i ప్లేస్లో ఈ పొజిషన్ సెలెక్ట్ అయింది. ఇక్కడ 1 ఉంది. సో 1 వచ్చింది. 1 ప్లస్ మినిమం కాబట్టి రెండాటిలో మినిమం కావాలి. సో 2కి 3కి మినిమం వాల్యూ అంత 2. సో 2 + 1 అంతా 3. ఇక్కడికి వచ్చి దీన్ని స్టోర్ చేస్తున్నాం. i కాస్త 5 అయింది. ఓకే, సో 5 అంటే ఇంకో ఈ వాల్యూ సెలెక్ట్ అవుతుంది. ఓకే, 100 వచ్చింది. కాస్ట్ ఆఫ్ i ప్లేస్లో 100 ప్లస్ మినిమం ఆఫ్ i-1 i-2 ఎంత, ఇక్కడ మినిమం వాల్యూ ఉంది 2 3 కాబట్టి ఏదో కూడా వస్తుంది అన్నమాట, 3 వస్తుంది. సో ఇప్పుడు ఎంత అయింది, టోటల్గా వెళ్తే అంతా 103. దీన్ని ఏం చేస్తున్నాను 103 అన్నాను. ఓకే, తర్వాత i = 6 అవుతుంది. 6 అయింది కదా. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ i అంటే కాస్ట్ ఆఫ్ 6 అనమాట. ఈ పొజిషన్ ఎంత 6 పొజిషన్. సో కాస్ట్ ఆఫ్ i ఎంత 6 అంటే 6 ప్లస్లో 1 ఉంది. ప్లస్ మినిమం ఆఫ్ డిపి ఆఫ్ i-1 ఆల్రెడీ తెలిసింది. ఈ రెండాటిలో మినిమం ఉంది 103కి 3కి మినిమం వాల్యూ అంతా 3 కదా. సో ఇదిగో 3. ఈ రెండాటిలో కలిపి ఏం చేస్తున్నాం, ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. 3 + 1 అంతా 4. ఓకే, మళ్ళీ ఇంకో ఇది 7 అవుతుంది. 7th పొజిషన్లో మనకి ఇది ఉందన్నమాట, 1 ఉంది కాస్ట్ ఆఫ్ i ప్లేస్లో. సో 1 ప్లస్ ఈ రెండాటిలో మినిమం వాల్యూ అంతా 4. సింపుల్గా 1 + 4 5. సో 5 ఇక్కడ అప్డేట్ చేసాం. తర్వాత i కాస్త 8 అయింది. 8 అయితే మనకి ఇక్కడ 8 పొజిషన్లో ఏముంది, మీరు కన్ఫ్యూజ్ అయితే కనుక మళ్ళీ కౌంట్ చేసుకోండి. 0 1 2 3 4 5 6 7 8 పొజిషన్లో మళ్ళీ 100 ఉంది. సో 100 హెల్ప్ చేశాను. 100 ప్లస్ ఈ రెండాటిలో మినిమం వాల్యూ అంతా 4. సో 4 104 104 వచ్చింది. తర్వాత లాస్ట్ పొజిషన్ అనమాట, ఇంకా i = 9. ఓకే, 9th పొజిషన్ ఏముంది, 9th పొజిషన్లో 1 ఉంది. సో ఇంకో 1 ప్లస్ ఈ రెండాటిలో మినిమం వాల్యూ ఎంత, 104కి 5కి మినిమం వాల్యూ ఎంత 5. సో 5 + 1 ఎంత 6. ఓకే, సో మనకి ఇది రిమూవ్ చేస్తాను. కాస్ట్తో పని అయిపోయింది, మొత్తం అంతా వాడేసాం వాల్యూస్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనకి డిపి అనేది ఇలా ఉంది.
మనకి మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందంటే ఈ లాస్ట్ రెండు వాటి దగ్గర ఉంటుంది అనమాట. అందుకే కదా నేను లాస్ట్ ఏం చేస్తున్నాను, మినిమం ఆఫ్ n-1 అంటే ఇది వస్తుంది, n-2 అంటే ఇది వస్తుంది. ఈ రెండు వాటిలో మినిమం వాల్యూ ఏది ఉందో అది రిటర్న్ చేయమంటున్నా. మనకి మినిమం వాల్యూ ఎంత ఉంది, 6 ఉంది. సో 6 రిటర్న్ అవుతుంది. అందుకే మనకి ఈ క్వశ్చన్ యొక్క సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎంత ఉంది, ఇంకో 6. మనకు ఆన్సర్ వచ్చిందా, అదనమాట సంగతి. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నా ఎక్స్ప్లెనేషన్. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పా. ఒకసారి రన్ చేస్తాను. దీన్ని ఇంకా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు తెలుసా, చెప్తా ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఎందుకు ఆప్టిమైజ్ చేయాలి కూడా చెప్తాను. ఒకసారి సబ్మిట్ చేస్తానా. ఇది మనకి సబ్మిట్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే లైక్ మనం ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా, ఇప్పుడు ఇందులో ఇవన్నీ స్టోర్ చేసుకుంటున్నాం. అవసరమా స్టోర్ చేయడం? సింపుల్ థింగ్, ఇన్ని స్టోర్ చేయడం అవసరమా? లేదు కదా. మనం లైక్ నిన్న చేసినట్టు మ్యాథ్ అప్రోచ్లో చూడు, 2 వేరియబుల్స్ తీసుకున్నాం ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి, సేమ్ అలా రాసినా ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టైం కాంప్లెక్స్ వచ్చేసి O(n), స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి O(n). బట్ దాన్ని మనం అంటే లైక్ టైంని ఏం చేంజ్ చేయాలి కానీ స్పేస్ని మాత్రం n నుంచి O(1) చేసేయచ్చు. జస్ట్ 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ వాడుకొని ఈజీగా మనం టైం అదే స్పేస్ని సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని ఆప్టిమైజ్ అంటే ఈ ఆపరేషన్ మనం కొంచెం ఆప్టిమైజ్ చేద్దాం. సో మనకి డీపీ అవసరం లేదనమాట, అంటే ఎంత చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ ఇలా రిమూవ్ చేస్తున్నా. సో ఇక్కడే చేంజెస్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ 0, సెకండ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ 1. ఈ రెండు సేవ్ చేసుకున్నాం, ఈ రెండాటిని సేవ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ లోపల ఈ డీపీ రాయాల్సిన అవసరం లేదు. రైట్, సో లోపల ఏం చేద్దాం అంటే కరెంట్ ఈక్వల్ టు అని చెప్పేసి కాస్ట్ ఆఫ్ i ప్లస్ మినిమమ్ ఆఫ్ ఫస్ట్ కామా సెకండ్, ఈ రెండాటి నుంచి మినిమం వాల్యూ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు రెండాట్లు కూడా అప్డేట్ చేయాలి కదా. సింపుల్గా ఏం చేస్తానంటే నేను ఫస్ట్ కామా సెకండ్ ఈక్వల్ టు ఫస్ట్ని సెకండ్కి ఈక్వల్ చేయాలి, సెకండ్ కామా కరెంట్. అంటే ఈ ఫస్ట్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 0 సేవ్ చేస్తాం, సెకండ్ దాంట్లో కాస్ట్ ఆఫ్ 1 సేవ్ చేస్తాం. ఇది రన్ అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ని సెకండ్ దానికి ఈక్వల్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫస్ట్ దాన్ని సెకండ్ దానికి ఈక్వల్ చేస్తున్నాను, సెకండ్ దాన్ని ఏమో ప్రజెంట్ ఇక్కడ ఉన్నదానికి ఈక్వల్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, సారీ 15 ఉంది. ఓకే, ఈ రెండాట్లు మనం ఇందులో సేవ్ చేస్తున్నాం ఫస్ట్ సెకండ్లో. సో కరెంట్ వచ్చేసి ఎలా సేవ్ ఎలా కౌంట్ చేస్తున్నాం, కాస్ట్ ఆఫ్ i అన్న. సో 20 ప్లస్ ఇందులో మినిమం, 20 ప్లస్ ఇందులో మినిమం ఎంత 10, సో 30 అవుతుంది. 30 అయిన తర్వాత ఇక్కడ 30 వచ్చింది. 30 అయిన తర్వాత ఏం చేస్తున్నాను, ఈ ఫస్ట్ని సెకండ్కి ఈక్వల్ చేస్తున్నాను, సెకండ్ దాన్ని ఏమో కరెంట్కి ఈక్వల్ చేస్తున్నాను. అంటే ఈ ఫస్ట్ కాస్త 15 అవుతుంది, సెకండ్ వచ్చేసి ఏమవుతుంది 30 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, సింపుల్గా రిటర్న్ ఇక్కడ లాస్ట్లో మినిమమ్ ఫస్ట్ కామా సెకండ్, ఈ రెండోట్లో ఇప్పుడు మినిమం వాల్యూస్ ఉన్నాయి. 15 దొరికిందా, ఇంకో రిటర్న్ చేస్తున్నాం మినిమం వాల్యూ. 30కి 15కి మినిమం వాల్యూ తక్కువ వాల్యూ ఏదో ఉంది 15, సో అది రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, ఒక లిస్ట్ క్రియేట్ చేయట్లేదు, ఎక్స్ట్రాగా ఏమీ స్టోర్ చేసుకోవట్లేదు, జస్ట్ వేరియబుల్స్ తీసుకున్నాం, కరెంట్ అన్న దాంట్లో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటున్నాం, అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ అప్డేట్ చేసుకుంటున్నాం అంతే. సో టైం అయితే ఏం మారదు, ఫర్ లూప్ అలాగే రన్ అవుతుంది, స్పేస్ మాత్రం మారదు అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా వాల్యూస్ సేవ్ చేయకుండా ఓన్లీ కావాల్సిన మాత్రం సేవ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇది టైం సేవ్ చేయడానికి కొంచెం ఆప్టిమైజర్ అనమాట. ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. రన్ కొట్టేసినట్టున్నా. ఓకే, యా మనకి సబ్మిట్ అయితే అయింది. సో ఇప్పుడు ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే అప్రోచ్ మీరు మెమోజేషన్లో సాల్వ్ చేయండి, రికర్సివ్ అప్రోచ్లో సాల్వ్ చేయండి. ఓకేనా. సో ఇది నార్మల్గా టేబులేషన్ అప్రోచ్, మీరు మెమోజేషన్ ట్రై చేసి కింద కామెంట్ చేయండి. ఓకేనా. సో యా ఇది ఇవాళ వీడియో అయిపోయింది, క్లియర్ కాదు అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి వీడియో వెరిఫై చేయండి, అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా నష్టమైతే అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపటి ఉందంట. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.